ప్రజాస్వామ్యం డెమోక్రసీ అనేది మానవ హక్కులకు ఒక ప్రాముఖ్యమైన వేదిక. అయితే అసలు ఈ ప్రజాస్వామ్యము అనే విధానము ప్రారంభమవుతున్న రోజుల్లో దాన్ని వ్యతిరేకించిన ఒక గొప్ప వ్యక్తి ఏ విధంగా ఘోరమైన మరణం మరణించాడు, అలాగే ఇంకా ఇతర నియంతలు, ఇది క్రీస్తుకు పూర్వము అలాగే క్రీస్తు శకములో కూడా ఒక ఇద్దరు చైనా నుంచి కానివ్వండి లేక జర్మనీ, అదేవిధంగా మనకు బాగా తెలిసిన దేశం, మనందరికీ బాగా పరిచయమైనటువంటి దేశం ఇటలీ నుంచి వీళ్ళు గొప్ప గొప్ప నియంతలు ఏ విధంగా హతులైపోయారు. ఈ ప్రజాస్వామ్యం ఏ విధంగా రోజు రోజుకి వర్ధిల్లుతా వచ్చింది, ఈ విషయాలు మనం బ్రీఫ్గా చూద్దాం. ఈయన పేరు జూలియస్ సీజర్, గాయియస్ జూలియస్ సీజర్. ఈయన ఎవరో కాదు, ప్రపంచంలో అందరికీ పరిచయమైనటువంటి సీజర్ అగస్టస్, కైసరు ఔగుస్తు అనబడి బైబిల్లో ఉంటది కదా. సువార్తల మొదటి భాగంలోనే ప్రారంభంలోనే ప్రపంచానికి మొట్టమొదటిసారిగా స్ట్రిక్ట్ సెన్సస్, జనాభా లెక్కలు పోగి చేసినటువంటి, లేకపోతే జనాభా లెక్కలు చేయాలని చెప్పేసి ఫస్ట్ ఆర్డర్స్ ఇష్యూ చేసిన చక్రవర్తి కైసర్ అగస్టస్ కి అంకుల్, అంటే గ్రేట్ అంకుల్. అయితే కైసర్ అగస్టస్ ఈ జూలియస్ సీజర్ కి అడాప్టెడ్ సన్ అన్నమాట, అనగా మేనల్లుడి కుమారుణ్ణి పెంచుకుని రాజ్యాన్ని ఇతనికి అప్పగించడానికి ఈయన అంగీకరించాడు. కానీ ఆయన ఆకస్మిక మరణం ద్వారా, అనుకోకుండా కానీ లేకపోతే తన పెంపుడు తండ్రి ఆకాంక్షల మేరకు కానీ అతడు మరలా తిరిగి చక్రవర్తి అయ్యాడు. అతడే కైసరు ఔగుస్తు. అయితే ఇతని జీవితాన్ని ఒకసారి మనం చూద్దాం. ఇతడు BC 100లో పుట్టాడు. ఇతని పరిపాలనా కాలము BC 49 నుంచి BC 44 వరకు, అనగా క్రీస్తుకు పూర్వం ఉన్నటువంటి చరిత్రను క్రింద నుంచి పైకి లెక్కిస్తారు, క్రీస్తు శకాన్ని పైనుంచి క్రిందకి లెక్కిస్తారు. ఈ తేడాను నాన్ ఆర్ట్స్ స్టూడెంట్స్ లేకపోతే ఆర్ట్స్ సబ్జెక్టు చదవని వ్యక్తులు కొంచెం దీన్ని గమనించాలి, హిస్టరీ సబ్జెక్టు కానివారు. అయితే ఇక్కడ ఏం జరిగింది, ఇతడు ఇలా చేస్తూ ప్రాముఖ్యంగా పరిపాలించినటువంటి ఒకే కాలములు, దాదాపుగా కాంటెంపరీ టైంలో పరిపాలించిన ముగ్గురులో ప్రముఖులు ఒకడు జూలియస్ సీజర్ అనమాట. ఇతడు ఈ కన్సాలిడేటెడ్ ద పవర్ అండ్ ప్రొక్లెయిమ్డ్ హిమ్సెల్ఫ్ డిక్టేటర్ ఫర్ లైఫ్ ఇన్ 44 BC. అనుకోకుండా ఇతను 44 BCలో ఈ అధికారాన్నంతా ఏకీకృతం చేసుకుని తన దగ్గర పెట్టుకుని నియంతగా తనను తాను ప్రొక్లెయిమ్ చేసుకున్నాడు, అనగా ప్రకటించుకున్నాడు. వెంటనే అక్కడున్న ఆ ప్రభుత్వ అధికారులు లేకపోతే ఆ సినేట్ మెంబర్స్కి ప్రజలలో ఒక ఆందోళన స్టార్ట్ అయింది. రిపబ్లిక్ మోడ్లో నడుస్తున్నటువంటి మన దేశం, అనగా ఈ రోమన్ నియంత అప్పుడు పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళు రిపబ్లిక్ మోడ్లో నడుస్తుంది, అనగా సినేటర్స్ అందరూ కలిసి ప్రజాప్రతినిధులు వారి నాయకుడిని ఎన్నుకునే విధానం ఇది ఎక్కడ దెబ్బతింటుందని ఇతనికి ఒక భయంకరమైన స్కెచ్, అతన్ని చంపడానికి ఒక ప్లాన్ చేశారు. యాక్చువల్గా ఇతను ఎంత గొప్పవాడు అంటే డ్యూరింగ్ దిస్ టైం అంటే BCలో ఈవెన్ బ్రిటన్ మీద దాడి చేసి అక్కడ ఒక అక్రాస్ ద రైన్, ఆ రైన్ అనబడినటువంటి దాని మీద, ఆ నది మీద ఒక బ్రిడ్జ్ కట్టించాడు. దీస్ అచీవ్మెంట్స్ అలాంగ్ విత్ ద రాయల్టీ ఆఫ్ హిజ్ వెటరన్ ఆర్మీ, అతనికి ఉన్నటువంటి మంచి ప్రఖ్యాతి చెందిన లేకపోతే చేయి తిరిగినటువంటి సైన్యం వెటరన్ ఆర్మీ తో కలవటం వల్ల వాళ్ళ కోఆపరేషన్తో ఇవన్నీ చేయగలిగాడు. థ్రెటన్ టు కొలాప్స్ ది స్టాండింగ్ ఆఫ్ పాంపీ, అతనికి నమ్మకంగా అప్పటిదాకుండి ఎదురు తిరిగిన పాంపీ అనబడినటువంటి సైన్యాధిపతి, వన్ ఆఫ్ ది ఫెయిత్ఫుల్ పర్సన్, అతన్ని జయించడానికి దేశాన్ని కాపాడుకోవటానికి కూడా ఆ సైన్యం బాగా అతనికి సహాయం చేసింది. అయితే ఇతని మరణం ఎలా చంపబడ్డాడంటే ఏ గ్రూప్ ఆఫ్ రోమన్ సినేటర్స్ స్టాబ్డ్ హిమ్ 23 times డ్యూరింగ్ ఎ మీటింగ్ ఆన్ March 15th 44 BC. అతను ఎప్పుడైతే అలా ప్రొక్లెయిమ్ చేసుకున్నాడో డిక్టేటర్గా, అధికారానంతని కూడా ఏకీకృతం చేసేసి ఎప్పుడైతే డిక్టేటర్గా కన్సాలిడేటెడ్ చేసుకుని డిక్టేటర్గా ప్రొక్లెయిమ్ చేసుకున్నాడో, ఆ తర్వాత వెంటనే వాళ్ళు ప్లాన్ చేసి అతన్ని చంపటం 23 సార్లు అదే స్థలంలో ఆ సినేట్ బిల్డింగ్లోనే పొడిచి చంపేశారు అతన్ని. జూలియస్ సీజర్ వాజ్ ఎ గ్రేట్ అంకుల్ ఆఫ్ సీజర్ అగస్టస్. ఇతను కైసర్ అగుస్తుకి గ్రేట్ అంకుల్,
అనగా మేనమామ తండ్రి లేకపోతే చిన్నాన్న తండ్రి ఇట్లాగా జరగటం వల్ల యాక్చువల్గా ఇతని పేరు సీజర్ అగస్టస్ యొక్క పేరు ఆక్టేవియన్. అయితే తన తండ్రి పెంచుకున్న తండ్రి ఈ యొక్క పేరును లెగసీని కంటిన్యూ చేయడానికి ఆక్టేవియన్ ఆర్ ఆక్టేవియస్ ఇతను ఆ పేరుని తర్వాత అగస్టస్ గా మార్చుకున్నాడు. ఓకే, ఇది ప్రాముఖ్యమైన సంగతి. అనగా దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే డెమోక్రసీకి ఎదురుగా నిలబడిన రాజ్యాలు ఏవి నిలవవు. చూడండి, ఈవెన్ ఇజ్రాయెల్ కంట్రీ కూడా ప్రారంభంలో అది థియోక్రసీ, తర్వాత మోనార్కీలోకి వెళ్ళింది వాళ్ళ సొంత అభిప్రాయాన్ని బట్టి. ఆ తర్వాత మళ్ళీ అది ఇప్పుడు డెమోక్రసీ అయింది. అంటే డెమోక్రసీలో నుంచి ప్రజలు ఇష్టపడితే థియోక్రసీ రావాలి, కానీ ఈ మనుషులు అనుకున్నటువంటి మోనార్కీలో నుంచి డిక్టేటర్షిప్లో నుంచి మాత్రం థియోక్రసీ రానేరదు. మొదట డెమోక్రసీ అనేది అంటే ఆ అధిక సంఖ్యాకుల అభిప్రాయానికి విలువనివ్వాలి. అయితే హ్యూమన్ రైట్స్ వీటన్నిటికీ మించింది. అధిక సంఖ్యాకులు అందరూ కలిసి అల్పసంఖ్యాకులను నాశనం చేద్దామంటే హ్యూమన్ రైట్స్ ఒప్పుకో. అదే రిపబ్లిక్ యొక్క పవర్, ఇండియన్ రిపబ్లిక్ కాన్స్టిట్యూషన్ పవర్ ఏంటి? అధిక సంఖ్యాకులను కాపాడుద్ది, హ్యూమన్ రైట్స్ ని కొలాబరేట్ చేసుకుని అల్పసంఖ్యాకులను కూడా కాపాడుద్ది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రిపబ్లిక్ రూలింగ్ అండ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిటన్ బై Dr. B.R. Ambedkar. A democracy is a system of government where powers rests with the people who vote on law or elect leaders. డెమోక్రసీ ఏంటి? అధిక సంఖ్యాకులకు సెలెక్ట్ చేసుకుని నిర్ణయించుకుని ఏర్పాటు చేసుకునేటువంటి ఒక గవర్నమెంట్. అయితే రిపబ్లిక్ కాన్స్టిట్యూషన్ ఏంటి? రిపబ్లిక్ ఈజ్ ఏ స్పెసిఫిక్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ గవర్నర్డ్ బై ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అండర్ సుప్రీం కాన్స్టిట్యూషన్ that protects individual and minority rights from majority. Even minority యొక్క రైట్స్ ని ఇండివిజువల్ రైట్స్ ని కూడా కాపాడటానికి ఒక రకంగా చెప్పాలంటే రిపబ్లిక్ అనేది లేకపోతే రిపబ్లిక్ కాన్స్టిట్యూషన్ రిపబ్లిక్ అథారిటీ అనేది హ్యూమన్ రైట్స్ అని కూడా మనము ఆల్మోస్ట్ చెప్పవచ్చు. అంటే ఈక్వల్ రైట్స్, ఈక్వల్ పవర్స్ ఈవెన్ టు ది మైనారిటీ గ్రూప్ or minor group or major group. See what a power is republic government or Indian constitution according or by basing on human rights. ఇంకా దీన్ని బేస్ చేసుకుని కొన్ని ముఖ్య అంశాలు మనం చూద్దాం. బైబిల్ గ్రంథాన్ని మీరు ఒకసారి చూస్తే ప్రజలందరూ కలిసి ప్రాఫిట్ సామ్యూయల్ అనగా శామ్యూయల్ ప్రవక్త అయిన సమూయేలును అడుగుతారు, సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలి, ఈ థియోక్రసీ మాకొద్దు, మా ముందు ఒకడు కనపడాలి, ఏ మైటీ మ్యాన్ వన్ షుడ్ గో అహెడ్ ఆఫ్ అస్ టు ఫైట్ అవర్ వార్స్ ఆన్ అవర్ బిహాఫ్. మా పక్షాన మా యుద్ధాలు చేయడానికి మా ముందు ఒక స్టాచ్యూ లాగా ఒకడు ఉండాలి. శామ్యూయల్ వార్న్డ్ దెమ్, ఎందుకు ఇప్పుడు దాకా బాగున్నారు, ఆల్ ఆర్ ఫ్రీ, ఒకడు రాజు అయితే ఒకడు మంత్రి అవ్వాలి, ఒకడు ఆఫీసర్ అయితే ఒకడు అటెండర్ అవ్వాలి, ఇవన్నీ ఎందుకు? బీ ఈక్వల్, గాడ్ ఈస్ గివింగ్ యూ అంటే వాళ్ళు ఒప్పుకోలే. దెన్ గాడ్ సెడ్, చూడండి అక్కడ మంచి మాట ఉంటుంది, అదేంటంటే ఇక్కడ మీరు శామ్యూయల్ 8 chapter 6 and 7th verse వెళ్తే మీరు ఏముంటుందంటే, do everything they say to you. The Lord replied. దేవుడు అంటాడు, ప్రజలు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కోరుకుంటున్నారు, వాళ్ళకి చేసే. అంటే దాని అర్థం ఏంటంటే ఫైనల్ గా లెట్ దెమ్ నో దేర్ కాన్సిక్వెన్స్, లెట్ దెమ్ నో ద కాన్సిక్వెన్సెస్. దానివల్ల వచ్చే పర్యవసానాలు ఎలా ఉంటాం అనేది వాళ్ళకి వాళ్ళు తెలుసుకుని వెనక్కి రావాలి. ఎవరిని బలవంతంగా బంధించి పంజరంలో బంధించి ఇదే డెమోక్రసీ అని చెప్తే కాదు, లేకపోతే ఇదే థియోక్రసీ, ఇదే నీకు ఏదో గొప్ప జీవిత ధ్యేయం అంటే వాడికి వాడి అంతటా వాడు స్పాంటేనియస్గా వాళ్ళంతటా వాళ్ళు వ్యక్తి, వెదర్ విమెన్ ఆర్ మెన్, చైల్డ్ ఆర్ యంగ్, వాట్ ఎవర్ ద ఎల్డర్లీ పర్సన్, దే షుడ్ నో స్పాంటేనియస్లీ అండ్ బై గోయింగ్ త్రూ ద ఎక్స్పీరియన్స్ వాట్ ఈస్ ద రియల్ ఫ్రీడమ్, వాట్ ఈస్ ద వాల్యుబుల్ థింగ్, వాట్ ఈస్ ద వర్త్ వైల్, whether it is democracy, theocracy, monarchy or dictatorship. ఇవన్నీ పరిపాలనలో విధానాలు గమనిస్తున్నారు కదా. జూలియస్ సీజర్ టైంలో ప్రపంచం అప్పుడప్పుడే ఒక్కొక్క ప్రాంతం అలవాటు పడతా ఉంది దేనికి? డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ మెథడ్స్కి. ఆ సమయంలో ఇతను డిక్టేటర్షిప్ని ఆ లెగసీని తాను తన ఫ్యామిలీ కంటిన్యూ చేయాలన్నప్పుడు ఘోరంగా మరణించారు. అవును,
ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా తిరిగి ట్రిక్స్ ప్లే చేసి ఆ జనాల్ని మభ్యలు పెట్టి హిప్నటైజ్ చేసి మతం మత్తులో ముంచి పబ్బం గడుపుకోవాలనుకుంటే తిరుగుబాటు స్టార్ట్ అయ్యి బూమరాంగ్ అవుతుంది. జాగ్రత్త. జనాల్ని ఎల్లకాలము ఎల్లవేళలా మోసం చేయలేము. ఏదో ఒక రోజు కళ్ళు తెరవబడతాయి. మెంటల్ ఐస్, ఫిజికల్ ఐస్, స్పిరిచువల్ ఐస్ ఓపెన్ అప్ అవుతాయి. ఆ రివర్షన్ ఎలా ఉంటుందంటే తట్టుకోవడానికి కష్టం. ఇప్పుడు చూస్తున్నారు కదా కాక్రోచ్ మూమెంట్ ఇండియాలో మనం చూసాం కదా. 2026లోనే శ్రీలంకలో చూసాము, నేపాల్లో చూసాము. ఎంతకాలం డిక్టేటర్షిప్ కానీ లేకపోతే మరో విధానాలు, రిలీజియస్ వేసు కుదరవు. ఎవరినైనా నువ్వు ఒప్పించాలంటే అవేర్నెస్ తీసుకురా, సైంటిఫిక్ అవేర్నెస్, సోషల్ అవేర్నెస్ తీసుకురా, వాళ్ళని కన్విన్స్ చేయి. అంతే తప్ప ఏదో నేను ఫాలో అవుతున్నాను కనుక నాకు ఇష్టమైంది కనుక నువ్వు ఇది ఫాలో అవ్వాలి, నో, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టెడ్. లాస్ట్కి మనము వాల్యుబుల్ థింగ్, ప్రపంచంలో అరౌండ్ 90 దేశాలు ఈ డెమోక్రటిక్ లేక ఈ విధానాలను, రిపబ్లిక్ విధానాలను ఫాలో అవుతున్నాయి. ఏది 195 దేశాల్లో 90 దేశాలు దగ్గర ఫాలో అవుతుంటే 89, 90 అలా ఉందన్నమాట లెక్క. ఫాలో అవుతుంటే ఇందులో 20 కంట్రీస్ ఇండైరెక్ట్ గా ఫాలో అవుతున్నాయి రిపబ్లిక్ మెథడ్ని లేదా డెమోక్రటిక్ విధానాన్ని. అవుట్ ఆఫ్ 195, 195 దేశాల్లో ఇందులో 193 దేశాలేమో యుఎన్ రికగ్నైజ్ చేసింది. మిగతా 2 దేశాలు యునైటెడ్ నేషన్స్ నాన్ మెంబర్ అబ్జర్వ్డ్ స్టేట్స్గా ఉన్నాయి. అంటే జస్ట్ దే ఆర్ బీయింగ్ అబ్జర్వ్డ్ అనమాట. మిగతా 2 193 యునైటెడ్ నేషన్స్లో మెంబర్స్గా ఉన్నాయి. ఇందులో మోర్ దెన్ 100 కంట్రీస్ డెమోక్రసీ, రిపబ్లిక్ మెథడ్ అండ్ మెథడాలజీని ఫాలో అవుతున్నాయి. అర్థమైంది కదా. ఇటువంటి అత్యున్నతమైన రాజ్యాంగం, ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ భారతదేశం అయితే అతిపెద్ద డెమోక్రటిక్ రిపబ్లిక్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం. దీన్ని రచించిన వ్యక్తి ఆర్కిటెక్ట్. ఇప్పుడు ఏ విధంగా ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్స్ అని విలియం కేరీ అంటామో, అలాగే అతిపెద్ద రిపబ్లిక్ కాన్స్టిట్యూషన్ ఆర్కిటెక్ట్ భారతరత్న డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అని చెప్పక తప్పదు. కనుక ఈయనకి మనం ఎప్పుడు కూడా గ్రేట్ఫుల్ అయి ఉండవలసి ఉంటుంది. అలాగే ఎందుకు ఈ యొక్క డెమోక్రసీ విధానంలో ఎప్పుడైనా ఎవరైనా తమకి ఇష్టం వచ్చిన మార్గాన్ని ఫాలో అవ్వచ్చు. దాని కాన్సిక్వెన్స్ లేకపోతే దాని రిజల్ట్ బ్యాడ్ అనిపించినప్పుడు నువ్వు వెనక్కి వచ్చి నీకు ఏది బెటరో అబ్జర్వ్ చేసుకుని వెంబడించవచ్చు తప్ప డిక్టేటర్షిప్ అనేది ఎక్కడ ఎన్నటికి పనికిరాదు. చివరిగా నోటబుల్ డిక్టేటర్స్ ని ఒకసారి మనము నలుగురిని చూద్దాం. బెనిటో ముస్సోలిని ఏమైంది? అతనికి ఇటలీలో మీకు తెలుసు కదా 1922 నుంచి 1943 వరకు పరిపాలించాడు. లాస్ట్కి తన పార్ట్నర్ స్పౌస్ తో కలిసి అతను పారిపోతుంటే డిక్టేటర్షిప్ కి ప్రజా వ్యతిరేకతను, రెవల్యూషన్ ని తట్టుకోలేక అతను దేశం విడిచి పారిపోతున్న టైంలో అతను షూట్ చేసి చంపేశారు. అలాగే ఇక అడాల్ఫ్ హిట్లర్ చెప్పక్కర్లేదు, చిన్నపిల్లలకు కూడా తెలుసు ఇతని గురించి. ఇతని జీవితం భయంకరంగా ముగించింది జర్మనీని అంతా 1933 నుంచి 1944 వరకు జేబులో వేసుకుని వెళ్ళిపోయేంత మనిషి లాస్ట్కి అలా తయారయ్యాడు. కానీ అతని డిక్టేటర్షిప్ అనేది కొంతకాలం బాగానే కొనసాగింది. చివరికి ప్రపంచం అతన్ని తరిమి పట్టుకుని ఒక కలుగులో నుంచి ఎలకలు లాక్కొచ్చి మరీ చంపాల్సిన పరిస్థితి. అంటే అతనికి ఆ పరిస్థితిని కల్పించారు. అతనే అది చనిపోవటమా లేకపోతే చంపటం అనేది మనం పక్కన పెడితే అతని ముగింపుకి ఆ పరిస్థితి ప్రపంచమంతా ఒకటై తనకు ఆ ముగింపు ఇవ్వాల్సి వచ్చింది. అలాగే మూడో వ్యక్తి జోసెఫ్ స్టాలిన్ కొంత మంచి పనులు చేశాడు దేశం నిమిత్తం. కానీ అందుకనే పైన వాళ్ళకి రెడ్ ఇచ్చి వీళ్ళకి బ్లూ కలర్ ఇచ్చాను చూడండి. అనగా ఏదో మంచి ఉంది, చెడు కోయిక్కువగా ఉంది. ఎంత చేసినా ఇతని యొక్క పరిపాలన ప్రజలు ఒప్పుకోలేదు. స్టేట్స్మెన్ కాలేకపోయారు వీళ్ళు. ఎందుకు స్టేట్స్మెన్ కాలేకపోయారు చెప్తాను. అలాగే మావో జిడాంగ్ 1949 ఆర్ 1976 ఇతను కూడా అంతే. చైనాని ఎంతో మంచిగా చైనా యొక్క ఇండస్ట్రియల్ యాక్టివిటీస్లో కానివ్వండి, ఇంకా చైనా డెవలప్మెంట్లో చాలా చేశాడు. కానీ ఎన్ని చేసినా ప్రజలు డిక్టేటర్షిప్ని ఒప్పుకోరు అంటానికి ఈ నలుగురి జీవితాలే ఆదర్శం, నిదర్శనం. కనుక
స్టేట్స్మ్యాన్ అనగా అర్థం ఏంటంటే అత్యధిక ప్రజాదరణ పొందిన నాయకుడు. మనము అబ్రహాం లింకన్ని స్టేట్స్మ్యాన్ అంటాము, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని స్టేట్స్మ్యాన్ అంటాము. ఈ స్టేట్స్మెన్ అనే పదం పిలువబడటానికి చాలా అర్హతలు ఉండాలి. ఎంత స్టేట్స్మ్యాన్ అయినప్పటికీను జూలియస్ సీజర్లో ఎప్పుడైతే డిక్టేటర్షిప్ మైండ్ వచ్చి డిక్టేటర్ అవ్వాలనే ఆ ఒపీనియన్ అనౌన్స్ చేశాడో, పీపుల్ స్టార్టెడ్ రిబెల్లింగ్ అగైన్స్ట్ హిమ్ అండ్ హీ వాజ్ అసాసినేటెడ్ బై 23 స్టాబింగ్ బై హిజ్ ఓన్ సినేట్స్ ఇన్ సినేట్ బిల్డింగ్. కనుక ప్రజాస్వామ్యం విలువైనది. ప్రజాస్వామ్యం విలువల కొరకు పోరాడాలి. ఆ ప్రజాస్వామ్యంలో నీకు ఫలానా మార్గము శ్రేష్టమైనది, ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ, సత్యము నన్ను స్వతంత్రులుగా చేస్తుందని నువ్వు నమ్మినప్పుడు ఏది ది బెస్ట్ ట్రూత్ దాని వైపుకి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.